మా అత్తయ్య మా ఇచ్చిన పాడుకొని పెంకుటిల్లు ఉందండి. అది కట్టుకుందామన్నా సపోర్ట్ లేదు. ఏమీ లేదు. ఆ ఇంట్లోనే అలా ఉంటున్నాం. అంతేండి ఉంటాకు కూడా లేకుండా. మీరు పెట్టుకున్నారు దరఖాస్తు? ముందు పెట్టుకున్నామండి. రాదు ఉందంటున్నారు అంతే. ఆ పాడుకొని కొంప ఉందంటున్నారు. అంతే అండి. అంటే ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇస్తున్నారు కదా. ఇల్లులోకి ఇస్తారండి. ఆళ్ళ మాటగాళ్ళు కదా! అందుకని. మాకైతే రాయించినా రావట్లేదు. ఎలా ఉంది అసలు మీ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది? బాగుందా? అభివృద్ధి చెందుతుందా? మీకు ఏదైనా కనిపిస్తుందా? చేస్తారని ఆశపడుతున్నాము. రోడ్లయి ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగున్నాయి. రోడ్డు అయితే చేస్తున్నారు. నల్లపోయి కూడా బానే ఉంది. ముందు ముందు చేస్తారని ఆశిస్తున్నాం. ఓకే. మేము వాటర్ ఇబ్బంది ఏం లేదు కదా? లేదండి బానే ఉంది. అన్ని బాగున్నాయి. ఓకే. ఆ ఇళ్ల స్థలం ఒకటే మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. లేదా పాడుకొని ఇంట్లోనే అలా ఉండవలసి వస్తుంది. అందరూ కట్టుకొని సోమత లేక ఇంకా అలా ఉంటున్నాం. అవి కొంచెం తేలిసి ఎవరికి ఏటన్నది కొంచెం చెప్తే ఆశపడుతున్నాం. మీరే చెప్తున్నారు కదా ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకే వాళ్ళు బాగున్నా గానీ మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. మరి ఇందులో ఏదో కుట్ర ఉంది అయితే ఖచ్చితంగా. అదేటండి కొంచెం మాటకాలుగా ఎలా మేనేజ్ చేసుకుంటారు అవి మనకు తెలియదు కదా ఇంకా అలాగా ఇంట్లో అలా చేపిస్తున్నాం. డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారంటారా? ఏమో అవన్నీ మనకు తెలియదు. ఓకే. రైట్.